ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. మరి వాక్య ప్రకారం మనం చూసినట్లయితే అన్నిసార్లు కాదండి, కొన్నిసార్లు అని చెప్తున్నానండి. కష్టాలు, శ్రమలు, బాధలు, అవమానాలు అవి కూడా నీ మేలుకే. ఎందుకంటే కీడును మేలుగా మార్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. కీడు మన జీవితంలో వస్తుందంటే దానికి ప్రతిగా దేవుడు ఏదో మేలు నీ జీవితంలో చేయబోతున్నాడు. కొన్నిసార్లు దేవుడు వద్దు అంటాడు, నువ్వు కావాలి అంటావు. దానివల్ల నీ జీవితంలో అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఎవ్వరు కూడా నిన్ను ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురాలేటువంటి భయంకరమైన శ్రమలు నీ జీవితంలోకి వస్తాయి. అవి నువ్వు భరించాలి, అనుభవించాలి, వాటి గుండా వెళ్ళాల్సిందే. కానీ అప్పుడు కూడా నువ్వు ప్రార్థిస్తే వీటి నుంచి దేవుడు వాటన్నిటి నుంచి కూడా నిన్ను బయటకు రప్పిస్తాడు, విడిపిస్తాడు. కానీ దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో నీ జీవితంలో రాకూడదని దేవుడు వద్దు అంటాడు. కానీ మనకు అనుభవించే వరకు తెలియదు, అటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టే దేవుడు మనల్ని ఆఫ్ చేశాడు. సో మనం దేవునికి లోబడాలి అని ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ శ్రమలు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాయో అప్పుడు మనం తెలుసుకుంటాం. దేవుడు అనుకుంటాడు, ముందే నా బిడ్డని ఆ స్థితి గుండా వెళ్ళనివ్వకూడదు, ముందే నా బిడ్డకి ఆ పరిస్థితులు రాకూడదని వెయిట్ అంటాడు. కానీ మనం నో అంటాం. మన జీవితంలో ఎప్పుడైతే దేవుడు వెయిట్ అంటాడో మనం అప్పుడు ఆగినప్పుడు దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అంతేకాదండి, వాటి వల్ల వచ్చే కీడు కూడా మనం జయించగలుగుతాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.